చూసారా పాదరు అది 5 కొడితే నడ్డిరికెళ్ళి 4 వేసేద్దాం అనుకుంటున్నా. మరి నువ్వే నాకు పాలండి ఇయ్యాలి సామే. పిల్లలు కుదురుగా కూకుని చదవట్లేదు సామే. చక్కగా ఆడికి చదువుపైలా చూస్తామే. నన్ను తాగుడు అలవాటు నుంచి బయటకు లాగయ్యా. నన్ను చూసి నా కొడుకులు ఏడు చెడిపోతారని భయంగా ఉంది. అని ఊళ్ళో పడకుండా చూడయ్యా. నా మీద చెయ్యడిందో రాయిచ్చు కొడతా, చెవులు పిండేస్తా. సరే చెయ్యి వేయను. నీ పేరేంటి? నీ పేరేంటి బిడ్డ? ఎవడయ్యా నీ బిడ్డ? పోవయ్యా. పేరేంటి బిడ్డ? ఎవడయ్యా నీ బిడ్డ? పోవయ్యా. ఇందులో మాట్లాడతావా? రా, వచ్చి మాట్లాడు. ఏదోటి మాట్లాడు. ఏమనిపిస్తే అది మాట్లాడు. రే కుక్క నాక పంది దొంగ నాకుండే. రే ఇంకో బాలెళ్ళి తిట్టొద్దాను రా. రే రే నువ్వు రా. అయ్యో ఈ పాలు నేను చక్కగా మాట్లాడతాను. రే పిడతా మొహమా ఉడతా మొహమా పెద్ద పుడిగి వారా నువ్వు? మాట్లాడు. రే దున్నపోతా ఆంపోతా కొడితే బుర్రకాయ స్థితికొద్ది. తర్వాత నీ చూపడా నాశనం కొండే. మాట్లాడు. బుర్ర సింత పిక్కలా స్థితిలో కొడతా. సరే ఇంకేమనిపిస్తుందో మాట్లాడు. నీ చూపడా నాశనం తర్వాత కొండే. ఏమనుకున్నావో మాట్లాడు. రే సిగ్గులేనోడా. ఇంకా మాట్లాడు. రే దున్నపోతా ఆంపోతా మాట్లాడు. నాశనం కొండే. అంతేనా? మాట్లాడబోయ్. ఏం కావాలంటే అది మాట్లాడు. నాకే అక్కర్లేదు. నాకు మా అమ్మ కావాలా. యాడుంది మా అమ్మ? యాడున్నావే అమ్మ? నన్ను ఇడిచిపెట్టిపోయావు ఎందుకే? యాడుంది మా అమ్మ? నాకు కావాలా. యాడున్నావా అమ్మ? నాకు కావాలరా మా అమ్మ. అయ్యా కిట్టయ్యా యాడున్నావురా? రే కిట్టి ఎవరి మీద కోపంతో అట్ట నరుగుతానా? వీడికా ఇంకెవరి మీద కోపం? వీడి కోసం గోషి ఇప్పుడు కనిపిస్తే ఎట్ట నరికి పోగులెట్ట అనిపిస్తుంది. ఏడు సమస్య అవును కదా. గడ్డం ఓయ్ సామే యాడున్నావురా? ఆ పెట్లో మాట్లాడి నువ్వు తుడిసేయాలా. నాకు మా అమ్మ అక్కర్లేదు. ఇట్టి నా అబ్బ కాదు. ఏదో ఒకరోజు ఆడు గొంతునే పిసికేస్తా.
చేస్తున్నావురా? ఏటూరు భీమిలి నా బండి స్టార్ట్ చేయనా? ఏటూరు రండి రండి, ఎక్కడే ఏటూరు భీమిలి ఎక్కడెక్కడే. ఏమే ఏటూరు మీదుగా వెళ్తే ఏమే ఆ ఊరు చూస్తే నీ మనసుకి పాత జ్ఞాపకాలతో సినిమా జగడాలు తర్వాత పెట్టుకొని ముందు బస్సు ఎక్కండి. ఏటూరు నాగారం వచ్చేయండి. కూర్చో, మాట్లాడుకునే నాతో రా. అరిచి గోల్ పెట్టేవో దొంగమని చెప్తాను. తర్వాత ఊరంతా కలిసి నేను కొట్టి చంపుతాను. దిగు. నా మీద చెయ్యడిందో ఆడకపోయినా వదలను. తాకుండా రాలిచ్చు కొడతాను. నా మీద చెయ్యతావా నిన్ను? తాగు తాగు. ఆదివారం చర్చికి రావాలి. స్తోత్రం. వీడే నేను చెప్పిన పిల్లాడు. చిన్నపిల్లలు ఉన్నాడు. ఉన్నమాట అంతరాంశమే. ఇట్లాంటి సైతం కొడుకులే ఉన్నాయి. ఇంతవరకు పడవెక్కించలేదు. ఇది కడల తల్లి నమ్ముకుని బతు తిరుగుతావే. కడలు కోకపోతే ఆ మాంసం మింగేస్తుంది. వీడు దేవుని బిడ్డ. వీడికి అనుభవం ఉన్నట్లేదు. ఒకవేళ ఏదైనా జరిగితే నన్ను అడగకూడస్తావే. ఈ కడల పోతు కావలోడు సావే లేదు. కడల గురించి తెలుసుకుంటాడు. వెళ్ళు. నీ కోసం చేస్తున్నా. వెళ్ళు. తగ్గిద్దాం. తమ్మా మెల్లగా పోనీరా. నా కళ్ళు తిరుగుతాయని నీకు తెలుసు కదా. ఏమన్నారు ఫాదర్? ఇంకొంచెం స్పీడ్ గా పోనా? గట్టిగా పట్టుకోండి. చూడు, యాంటోని చూడరా. ఆదివారం మాస్క్ రాలేదు. ఆపరా వాడు. యాంటోని బతికిపోనియండి. మోటార్ సైకిల్ దేవుడే. ఆయనకి లీవు నోంతో తలంటుకోనియండి. పైన వింటున్నాడు. నీ మనసులోకి దూరి గుద్దుకు చూతాడు. నా మనసులోకి దూరి ఏం చేస్తున్నాడు? నీకు బుద్ధి పెరగాలని, నువ్వు చుట్టూ తగ్గించాలని, ఫాదర్ చెప్పిన మాట విని ఉత్తముడిగా మారాలి అని ఎదురు చూస్తున్నాడు. మెల్లగా వెళ్ళరా. ఎందుకు తొందర? టౌన్కి పోవాలిగా. ఆ అరుపులు కేకలు, కిక్కిరిసిన జనాల గుంపు, పొగ, కాలేజీ అమ్మాయిలు. కాలేజ్ ఆపరా. బండి ఆపరా. దిక్కిందకి ఫాదర్ బండెక్కి కాలేజ్ అమ్మాయిని చూడడానికి వెళ్తా. ఫాదర్ దిగరా కిందకి. సంతోషంగా ఉపదేశాలు ఇస్తా వచ్చారు.
ఇప్పుడు టౌన్కి వెళ్ళేటప్పుడు ఏడుతో అవుతారా నవ్వుతారండి ఫాదర్ చక్కగా. నమస్కారం. మీరు వెళ్ళి పని చూసుకురండి, నేను బండి చూసుకుంటా. నిన్ను నమ్మి మోసపోవడానికి ఇంకొకరిని చూసుకో. నేను తిరిగి వచ్చేదాకా ఇక్కడే ఉండాలి. ఫాదర్ స్తోత్రం. బాగున్నాను. ఏ ఫిలోమినా, ఇక్కడున్నమ్మా ఎక్కడికి వెళ్ళింది? నేను ఆ పేషెంట్ గురించి చెప్పాను కదా ఫాదర్. చర్చ్ నుంచి ఆథరైజేషన్ ఫామ్ తీసుకొచ్చాను. మీరు కొంచెం వీళ్ళతో మాట్లాడి అడ్మిట్ చేసుకోవచ్చు. ఓ పేషెంట్ పిల్ల, కాన్వెంట్ పిల్ల చూసారా? చూడలా. ఫాదర్ మీరెవరైనా చూసారా? లేదమ్మా. ఝాన్సీ నువ్వు చూసావా? అన్నా, ఈ కొట్టు బిర్యానీ రుచి నాలుకను లాగేసింది. ఏ డూళ్ళు ఎదిగినా కూడా ఇట్లాంటి బిర్యానీ దొరుకుతుందా? ఫాదర్ కూడా నువ్వు పార్సల్ కట్టావుగా? అదిగో బైక్ వెళ్తున్నారే ఆయన కూడానా? ఫాదర్ 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 నన్ను వదిలి పోమాకండి ఫాదర్. పార్సల్ ఇవ్వు, పార్సల్ ఇవ్వు ఫాదర్ ఫాదర్ ఫాదర్. అమ్మా, బస్ స్టాప్ దగ్గర ఆగినప్పుడు ఎక్కడ కదా బాయ్? నీ బస్ ఏ స్టాప్ లో ఆగితో తెలీదబ్బాయ్. తుని కాటురు ఎటురు బిమిలి పని పని రైట్. వేసేసింది. సొరసాప మీద నెప్పపడేట అనిపించింది తెలుసా మరే. ఇలా మూతి మీద గుద్దేసి చాక్లెట్ చేతులు ఎత్తున్నావు. సరే తీసుకుంటాను. అదేంటి అదే ఆసుపత్రి నుంచా? చెప్పుకుని వచ్చావా? ఒంట్లో బాలేదేటి? మాటలు రావా? వినపడతాందా? ఏ స్టాప్ ఎక్కడికి పోవాలా? ఏటూరుకి ఒక టికెట్. నువ్వు టికెట్ తీసుకున్నావా? ఏ స్టాపు? ఏ బస్ స్టాపు? ఎవరంటే చేసుకొచ్చావా? ఏమయ్యా, ఎవరైతే నీకెందుకు? 5 రూపాయలకి దానికి టికెట్ కొట్టు. అడిగింది చెత్త ప్రశ్న ఆనందం ఎత్తున్నాడు. ఇవ్వు, ఇదా ఈ టికెట్. బస్సులో ఇంకెవరో టికెట్లు తీసుకోవాలా? టికెట్ టికెట్. బిర్యానీ తింటావా? చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఫాదర్ శ్యామ్ కోసం కొన్నాను. ఆయన ఈ ఫుడ్ ముట్టుకోడు. రుచిగా ఉంటుంది, తినచూడు. ఆకలేసి ఉంటుంది. ఇక్కడ ఎడతాను. కాన్వెంట్ నుంచి వచ్చావా? ఎందుకు వచ్చేసావు? ఎవడాడు బండి తెచ్చేవాడు దున్నపోతులా? అయ్యా మా కాన్వెంట్ పిల్ల, ఒక్క నిమిషం అయ్యా. ఏందమ్మా ఇది? మదర్ ఆసుపత్రి వద్దు, గ్లూకోజ్ వద్దు. వారిని పిల్ల మాట్లాడుతోంది. నన్ను మళ్ళీ పంపకండి. అరే థామస్, ఆ కన్యాస్త్రీ పెంచే పిల్లని చూసినాక నీలో తేడా వచ్చిందా? దండాలు తామసా. నువ్వేంది తానేందిరా?
తమ్మా ఏంటిరా సచ్చిదాసు నేను ఫాదర్ ని చూడాలా ఏంది రోయ్ ఎగురుడు మరీ ఎక్కువైపోనాదే ఎక్కెక్కింది మాత్రమే రే తమ్మా ఎక్కువగా తాగావా? స్తోత్రం ఫాదర్. ఫాదర్ మతం మారుతానంటున్నాడు, క్రైస్తవ మతానికి వస్తాడంట. అంటే ఇప్పుడు ఏ మతంలో ఉన్నట్టు? తిండి మొత్తంలో అంతే కదట్రా. ఫాదర్ నేను చర్చిలో నా పేరెక్కించుకోవాలా ఫాదర్? నాకు జ్ఞాన స్నానం ఇవ్వండి ఫాదర్. ఒరే ఇట్రారా, వచ్చి నీ వంశం గురించి చెప్పు, ముందేమో చూద్దాం. దొరికిందా బాదరా? వీడి ముత్తాత ఆ జేవియర్ తో వచ్చిన వాళ్ళలో ఒకడని రాసుందా? బిడ్డ పేరు థామస్. ఫాదర్ సొంత ఊరు ఏటూరు. అయ్యా ఏటిది? అమ్మ పేరు సహాయమే. చెప్పేదినండి. మా నాన్న పేరు కిట్టి కిట్టి బర్నబాస్. అరే ఎవరి పేరు నువ్వు చెప్తాందే? ఇది సర్కారోళ్ళ కాగితం రా. తమరేందయ్యా ఆడు చెప్పింది రాసేస్తున్నారు? రేపు ఆడు వచ్చి మన పీకలట్టుకుంటాడయ్యా. నేను చూసుకుంటాను. థామస్ ఫాదర్ వచ్చే ఆదివారం నీకు జ్ఞానస్నానం. రేపు స్టేజ్కి రా, జ్ఞానస్నానం గురించి ప్రకటించాలి. తాకుండా రా. తాకుండా వస్తాడు. చూస్తావేటి?